రాస్తున్నాను. నమస్కారం. మనం ఇప్పుడు ట్రిగ్నోమెట్రీ నుండి లెక్కలు చేద్దాం. ఇక్కడ ప్రశ్న రాస్తాను, గమనించండి. ఇవన్నీ మనము 10వ తరగతి పుస్తకం నుంచి తీసుకుంటున్నాం అన్నమాట. మరి ప్రశ్న ఇక్కడ రాస్తున్నాను. ఇది 3, ఇది 4, ఇది 90 డిగ్రీలను ఇచ్చారు. ఇప్పుడు ఈ పటములో ఇచ్చిన ఏబిసి అనే త్రిభుజము, ఏబిసి అనే త్రిభుజములో ఏబిసి త్రిభుజం ఇచ్చారు. ఇందులో మనకు సైన్ ఏ ఎంత కనుక్కోమంటున్నారు, కాస్ ఏ ఎంత కనుక్కోమంటున్నారు, టాన్ ఏ ఎంత కనుక్కోమంటున్నారు, అలాగే సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఎంత కూడా కనుక్కోమంటున్నారు. మరి చేద్దామా? ఇదిగోండి, ఇక్కడ ఇది 3, ఇది 4 ఉందనుకోండి. మనకి ఇది లంబకోణ త్రిభుజం కాబట్టి ఇది ఎంత ఉంటుందో రాసేయచ్చు. 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఉంటుందని మనకి తెలుసు కదా. మరి దీని విలువ ఎంత? 5. మనకి సైన్ ఏ అంటే ఇక్కడ ఉన్న కోణం కావాలి. సైన్ ఆఫ్ ఈ కోణం. ఈ కోణం అంటే ఏమొస్తుంది? ఎదురు ఉన్న భుజము, ఎదురు భుజము బై కర్ణము అని తెలుసు. అంటే 3/5 అన్నమాట. అలాగే కాస్ ఏ ఏంటిది? పక్కనున్న భుజము బై కర్ణము అని తెలుసు కదా. ఇది అంతేనా? కాబట్టి ఇప్పుడు మనము ఏమని రాయొచ్చు దీన్ని? ఇది ఒక నిమిషం. అలాగే టాన్ ఏ అంటే ఏంటి? మనకి ఎదురు భుజము బై ఆసన్న భుజము. ఆసన్న భుజము పక్కనున్న భుజము ఒకే అర్థంలో వాడుతున్నాం మనం. ఇప్పుడు ఇదెంత, అలాగే ఇదెంత? పక్కనున్న భుజం ఎంత? 4 బై కర్ణం ఎంత? 5. మరి టాన్ ఏ విషయానికి వచ్చేసరికి ఎదురు భుజం 3, పక్కనున్న భుజం లేదా ఆసన్న భుజం 4. దీన్ని ఇంకోలా కూడా చెప్పుకోవచ్చు. మనకి టాన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ బై కాస్ ఏ అని కూడా తెలుసు. అప్పుడు మనకు అది 3/5 మొత్తం బై పెట్టేసి 4/5 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 5 పూర్తి పైకి వెళ్తుంది. అప్పుడు ఆ 5 7 కొట్టేసినట్టు అవుతాయి, 3/4 వస్తుంది. ఇలా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ విషయానికి వస్తే 3/5 హోల్ స్క్వేర్ వచ్చింది. అలాగే ప్లస్ పెట్టి 4/5 ఈ మొత్తానికి వర్గం చేస్తే మనకి కింద ఇప్పుడు దీన్ని చూడండి, దీన్ని ఇలా రాసుకోవచ్చు. 3 స్క్వేర్ బై 5 స్క్వేర్ ప్లస్ 4 వర్గము బై 5 వర్గం అని రాసుకోవచ్చు. ఏంటి ఇక్కడ మనం ఇక్కడ ఉపయోగించిన సూత్రము? a బై బి హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a పవర్ m బై b పవర్ m వాడుకుంటున్నాం. సరే, ఇక మొత్తానికి ఇక్కడ కింద రెండింటికి 5 స్క్వేర్ ఉంది కాబట్టి ఇలా రాసుకోవచ్చు. మరి కాసాగు చేసినప్పుడు 5 స్క్వేర్ వచ్చింది. ఈ 5 స్క్వేర్ ఒకసారి వెళ్తుంది కాబట్టి ఆ 1 ఇంటూ ఈ 3 స్క్వేర్ చేస్తే 3 స్క్వేర్ అంటే 9. అలాగే ప్లస్ ఇక్కడ 5 స్క్వేర్, ఈ 5 స్క్వేర్ ఒకసారి వెళ్తుంది. ఆ 1 ఇంటూ 4 స్క్వేర్ అంటే 4 స్క్వేర్ అంటే 16. ఇది మొత్తానికి 25/25 వచ్చింది. 25/25 వచ్చింది. దాని విలువ 1 అని రాసుకోవచ్చు. సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఎంత? 1 అని తెలిసింది అనమాట. సరే, ఇప్పుడు మనము మరొక లెక్కలోకి వెళ్దాం. ప్రశ్న రాస్తాను, గమనించండి. तो क्वेश्चन देख लीजिए इधर. एक ट्रायंगल दिया गया हमको.
तो ये इधर एक 90 डिग्री लाइन, ठीक है, इधर एक लाइन ड्रा करेंगे, स्ट्रेट लाइन ड्रा करेंगे, बिल्कुल ये 90 डिग्री बोल के दिया। ये 2 है, ये 3 है, ये ए, फिर ये डी है, ये सी है, ये बी है, ये दिया गया 4 बोल के। तो हमको क्या चाहिए इधर, सीकेंट ए कितना, tan सी कितना, सीकेंट स्क्वायर सी माइनस tan स्क्वायर सी कितना, ये पूरा हमको चाहिए। ఎలా చేస్తాం చూద్దాం। సీకెంట్ ఏ అంటే ఏంటి, మనకు తెలుసు సీకెంట్ ఏ అంటే 1/cos ఏ అని తెలుసు కదా। ఇప్పుడు మరి cos ఏ అంటే ఏంటిది, ఆసన్న భుజము అడ్జసెంట్ సైడ్ బై కర్ణము అని మనకు తెలుసు కదా। కాబట్టి ఇక్కడ మనం రాస్తున్నాం కర్ణం, కర్ణం అనేది పూర్తి పైకి, సీకెంట్ ఏ ఎంత అంటే కర్ణము బై ఆసన్న భుజం అని రాసుకోవచ్చు। ఏది లంబకోణ త్రిభుజంలో, సరేనా, అంటే ఏ లంబకోణ త్రిభుజంలో చూసుకోవాలి మనం ఇప్పుడు, ఏడిబి, ఏడిబి అనే లంబకోణ త్రిభుజంలో, అది కూడా చాలా ముఖ్యం, ఈ లంబకోణ త్రిభుజంలో ఇలా రాసుకోవచ్చు। సరేనా, కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది చూద్దాం। అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఏడిబి దాంట్లో చూస్తే ఇది 2 ఇది 4, అప్పుడు ఇది ఎంత ఉంటుంది అంటే √2² + 4² 2² + 4² అంటే ఇది 16, ఇది 4, మొత్తం కలిపి √20, √20 అంటే 2√5 అని రాసుకోవచ్చు। తర్వాత అట్లాగే ఇక్కడ ఇది 3 ఇది 4 ఉంటే ఇది ఎంత వస్తుంది, 3² + 4² అంటే 5 వస్తుంది, సరేనా। ఇప్పుడు మనం చూద్దాం, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, మనం ఏం చేద్దామంటే ఒక చిన్న పని చేద్దాం, దీన్ని మనము కాపీ చేసుకోవడానికి ప్రయత్నిస్తాను నేను, ఇక్కడ మనకు కాపీ ఆప్షన్ ఏమైనా ఉందా చూస్తున్నాను, ప్రింట్ అవుట్ ఇలా ఉంది, మరొక్కసారి చూద్దామా, ఇక్కడ దీన్ని కాపీ చేసుకోవాలన్నది మనం అనుకుంటున్నాం, మన అభిమతం అది, దీన్ని ఇలా కాపీ చేసుకోవచ్చు చూస్తున్నాను, వ్యూ హెల్ప్, ఉదాహరణకి కాపీ అని ఇక్కడ ఉందా చూస్తాం, సరే ప్రస్తుతం మనకు సమయం వృధా చేయకుండా లెక్క చేసేద్దాం। సరే లెక్క చేద్దాం, లెక్కలో చేద్దాం, ఇక్కడ ఇది సరే, ఇప్పుడు కర్ణం ఎంత మరి ఈ లెక్కలో, కర్ణం = ఏడిబికి సంబంధించిన కర్ణం తీసుకోవాలి, అది కూడా ముఖ్యం మరి, కర్ణము ఏడిబికి సంబంధించి తీసుకుంటే కర్ణము ఏబి అని రాద్దాం, కర్ణము ఏబి బై ఆసన్న భుజము ఏబి, కాబట్టి ఏబి ఎంత ఇప్పుడు, ఏబి ఆసన్న అంటే ఏబి ఎంత 2√5 బై ఏడి అంటే
2 అంటే మొత్తానికి దీని విలువ మనకి √5 అని వచ్చింది అనమాట. ఇది సీకెంట్ ఏ. ఈ విలువ ఎప్పుడు కూడా గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 1 ఉంటుంది, లేదా లెస్ దెన్ ఈక్వల్ టు -1 ఉంటుంది. ఈ విషయాన్ని మనము గమనించుకోగలగాలి. ఇది చాలా కీలకమైన విషయం. సరే, tan C చేయాలి అంటే మనం ఇప్పుడు BDC అనే లంబకోణ త్రిభుజం తీసుకోవాలి. అందులో tan C కావాలి అంటే ఎదురు భుజం బై ఆసన భుజము, త్రిభుజము త్రిభుజము BDC లో ఎదురు బై ఆసన, అంటే ఎదురు అంటే BD బై ఆసన అంటే DC, అంటే 4/3 అన్నమాట. ఇక secant square C మైనస్ tan square C కావాలి. secant square C కావాలి అంటే ట్రయాంగిల్ BDC లో secant C is equal to 1/cos C is equal to కర్ణము బై ఆసన్న. కర్ణము అంటే ఎంత? BC. ఆసన్న అంటే ఎంత? BC. కాబట్టి ఇది 5 బై ఆసన్న అంటే 3. కనుక మనకేమొచ్చింది ఇప్పుడు? secant square C మైనస్ tan square C కావాలి అంటే 5/3 హోల్ స్క్వేర్ మైనస్ tan C ఎంత? 4/3 హోల్ స్క్వేర్ అన్నమాట. ఇప్పుడు రెండింటికి కూడా ఇట్లా మనం రాసుకోవచ్చు. 5/3 మైనస్ 4/3. రెండింటి కింద 3 కాబట్టి కాసగా 3 వస్తుంది. పైన నేరుగా మనము 5² మైనస్ 4² రాసేసుకోవచ్చు ఈ లెక్క వరకు. రెండింటికి హారము సమానంగా ఉంది కాబట్టి పై భాగాన్ని నేరుగా ఒక దానిలో జోడి తీసేయచ్చు. ఇప్పుడు 25 మైనస్ 16 అంటే 9. 9/3² ఉంది అంటే 1 వస్తుంది. secant square C మైనస్ tan square C ఎంత అన్నట్టు 1 అని తెలిసింది మనకి. ఇలా మనము మరికొన్ని లెక్కలు కూడా చేద్దాం, సరేనా? तो आपको समझ में आ रहा है ना? और भी हम प्रॉब्लम्स ले लेंगे और करेंगे. ले लेंगे क्वेश्चन 1. sin 0 డిగ్రీలు ప్లస్ cos 30 డిగ్రీలు మైనస్ tan 45 డిగ్రీలు ప్లస్ cosecant 60 డిగ్రీలు ప్లస్ cot 90 డిగ్రీలు ప్లస్ cot 90 డిగ్రీలు, సరేనా? ఇక్కడ చూడండి ఒకసారి, ప్లస్ cot 90 डिग्री इज इक्वल टू ఎంత? सो देखेंगे sin 0 हमको मालूम है 0 बोल के, cos 30 डिग्रीज का वैल्यू है sin 60 और sin 60 और उसका वैल्यू होगा √3/2. तो हम इसको लिख सकते हैं हम √3/2 बोल के. फिर tan 45 का वैल्यू तो मालूम है हमको 1 है बोल के. cosecant 60 बोले तो cosecant 60 डिग्रीలు అంటే ఎంత? 1/sin 60 డిగ్రీలు. sin 60 డిగ్రీలు ఎంత? √3/2. కాబట్టి cosecant 60 డిగ్రీలు ఎంత అంటే 2/√3 అన్నమాట.
ఇక కాట్ 90 అంటే 1/tan90. tan90 ఏమో ఇన్ఫినిటీ. కాట్ 90 అంటే 1/∞ అంటే 0 వస్తుంది. ఇప్పుడు మనము చూద్దాం. అంటే 0 ప్లస్ √3/2 -1 ప్లస్ 2/√3 ప్లస్ 0. సరేనా? సరిపోయిందా? ఇప్పుడు దీని విలువ ఎంత అంటే మనము ప్రస్తుతం ఇలాగే ఉంచవచ్చు, లేదా ఇంకొంచెం సంక్షిప్తీకరిద్దామంటే చేద్దాం. సరేనా? ఇలా ఆపేయచ్చు కావాలనుకుంటే, లేదు చేద్దామంటే కూడా చేయొచ్చు. ఉదాహరణకి ఇగో ఇలా చేద్దాం. √3/2 -1 ఉంది కదా, ప్లస్ 2/√3 ఉంది. కింద √3తో గుణిస్తా, పైన కూడా √3తో గుణిస్తా. అప్పుడు విలువ మారదు కదా. ఇప్పుడు కింది భాగము √3 × √3 3 అవుతుంది. సరేనా? అప్పుడు ఏమవుతుంది చూద్దాం. √3/2 మైనస్, ఇప్పుడు ఇక్కడ కూడా నేనేం చేస్తా అంటే కింద ఇక్కడ ఒక 3తో గుణిస్తా, పైన ఒక 3తో గుణిస్తా. అలాగే ఇక్కడ 1ని 6/6 అని రాస్తా. ప్లస్ ఇక్కడ √3 × √3 3 అవుతుంది. నేను ఇక్కడ ఇంకొక చిన్న పని కూడా చేస్తాను. 2/2తో కూడా గుణిస్తాను. అప్పుడు ఇది √3 × √3 3 అయింది. ఆ 3 × 2 6 అయింది. కింద 6 వచ్చింది. పైన 2 × 2 4 √3 ఇట్లా వచ్చింది అనమాట. మొత్తానికి ఏమొచ్చింది, కింద అన్నిట్లలో ఇప్పుడు 6 ఉంది. అట్లా అన్నిట్లలో హారం ఒకేలా తెప్పించడం కోసం మనం ప్రయత్నం చేసామని ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. కింద 6 వచ్చింది. పైన ఏమొస్తే చూద్దాం. ఇది 3√3, ఇది ప్లస్ 4√3, అంతే కదా. కాబట్టి మొత్తం ఎంత 7√3. సరేనా? 7√3 వచ్చింది. మైనస్ 6 అని రాసుకోవచ్చు, లేదా ఈ భాగం వరకు మనము దీన్ని ఒకటిగానే ఉంచితే, సరేనా, ఒకటిగానే ఉంచితే మనము దాన్ని విడిగా ఇలా -1 అని రాసేసుకోవచ్చు. సరేనా? అలా ఇలా అన్నమాట. ఇప్పుడు మనము ఇంకో లెక్క తీసుకుందాం. अब हम और एक प्रॉब्लम ले लेंगे और करेंगे, ठीक है ना. तो ये है आंसर हमारा. ये प्रश्न और ये जवाब. ఇప్పుడు ఇంకో లెక్క రాస్తాను. प्रश्न देख लीजिए क्या है बोलता हूँ. sin स्क्वायर 30 sin స్క్వేర్ 30 డిగ్రీలు మైనస్ cos స్క్వేర్ 30 డిగ్రీలు బై sin స్క్వేర్ 30 డిగ్రీలు ప్లస్ cos స్క్వేర్ 30 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? तो जवाब देखेंगे. sin स्क्वायर 30, sin स्क्वायर 30 बोल तो इसी को हम cos स्क्वायर 60 भी लिख सकते हैं, क्योंकि sin 30 इज इक्वल sin 30 डिग्री इज इक्वल टू cos 60 डिग्री इज इक्वल टू 1/2 కాబట్టి ఇది 1/2 హోల్ స్క్వేర్ మైనస్ cos స్క్వేర్ 30. cos స్క్వేర్ 30 అంటే ఎంత? sin స్క్వేర్ 60 అన్నమాట. sin 60 ఎంత? √3/2, కానీ వర్గం ఉంది కాబట్టి ఇలా రాశాం. కింద మనకు తెలుసు sin స్క్వేర్ తీటా ప్లస్ cos స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు కాబట్టి నేరుగా ఇలా రాశాం. ఎందుకంటే ఇక్కడ రాస్తున్నాం అనమాట. sin 30 ఈజ్ ఈక్వల్ టు cos 60 డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు సగం అని మనకు తెలుసు.
అలాగే కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు సైన్ 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు √3/2 అని తెలుసు. అలాగే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. కాబట్టి ఇప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ? ఇది 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 మైనస్ 1/4 మైనస్ ఇక్కడ √3 హోల్ స్క్వేర్ అంటే 3/2 స్క్వేర్ అంటే 4 మొత్తం బై 1 ఉంది. ఇది రాయనవసరం లేదు. కాబట్టి ఇప్పుడు ఎంత వచ్చింది? ఈ పై భాగంలో 4 రాసాగా వచ్చింది. 1 మైనస్ 3. ఎప్పుడైతే హారం సమానంగా ఉంటుందో అప్పుడు మనము పై భాగాన్ని నేరుగా ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్ చేయొచ్చు. హారాలు సమానంగా లేనప్పుడు మాత్రము అలా నేరుగా లవ భాగాన్ని మనం కూడడము తీసేయడం అంటే చేయకూడదు, చేయలేము కూడా. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది? అది తప్పు అవుతుంది అలా చేస్తే. ఇప్పుడు ఇది -2/4 అంటే -1/2 వచ్చింది. ఇది జవాబు. ఇప్పుడు మనము और एक प्रश्न लेंगे, ठीक है ना? ఒక నిచ్చెనను ఒక నిలువు గోడకు వాలుగా వేసినప్పుడు అది క్షితిజ సమాంతరంతో 60 డిగ్రీల కోణము చేయుచున్నది. చేసాను. నిచ్చెన కింది కొన భాగము గోడ నుండి 3 మీటర్ల దూరంలో ఉన్నచో నిచ్చెన పొడవు కనుక్కోండి. ఇప్పుడు మనము ఈ లెక్కని చేద్దాం. ठीक है, तो क्वेश्चन दिया गया हमको और हम इसका आंसर भी कर देंगे. तो क्वेश्चन क्या है सोच लो, समझ लो. एक लैडर है, तो लैडर का मतलब आपको मालूम है, चिड़िया रहते हैं ना, चिड़ी ऐसा वाला एक दीवार जैसा कुछ है बिल्डिंग की, ठीक है. तो ऐसा चिड़ी लगाया गया, तो ये दूर है 3 मीटर, तो ठीक है ना. और ये एंगल है 60 डिग्रीज. तो हमको पूछा गया कि ए बी सी तो 90 डिग्रीज हो जाएगा, तो ये भी कितना है बोल के पूछा गया. ठीक है ना. तो हमको मालूम है sin 60 इज इक्वल टू, नहीं हम cos निकाले, cos 60 डिग्री इज इक्वल टू AC by AB. तो ये AC कितना है? 3 by AB हमको मालूम नहीं. तो cos 60 का वैल्यू क्या है? आधा है, आधा सगम. Therefore AB is equal to, AB इधर लेके जाओ, ये 2 इधर आ जाएगा, 3 × 2 6 हो जाएगा. तो चिड़ी का लेंथ कितना है? 6 मीटर है. चिड़ी का लेंथ 6 मीटर है. समझ में आया ना? ऐसा बहुत आसान है ये प्रॉब्लम. ठीक है, धन्यवाद. तो और एक प्रॉब्लम भी हम कर लेंगे. ठीक है, ठीक है, अभी प्रश्न लिख रहा हूँ. तो नीचे आ जाएंगे इधर.
फिर प्रश्न लिखता हूँ, देख लीजिए। tan अल्फा प्लस बीटा इज ఈక్వల్ టు √3. tan अल्फा इज ఈక్వల్ టు 1 అయితే tan बीटा इज ఈక్వల్ టు कितना, और बीटा एंगल बीटा इज ఈక్వల్ టు कितना, ठीक है। हम पहचानना, ठीक है। तो बीटा इज ఈక్వల్ టు कितना वो भी हम पहचानना, ठीक है। इसमें షష్ట్యాంశమానంలో అంటే డిగ్రీలలో అని అర్థం, సరేనా. చేద్దాం. ఇప్పుడు మనము జవాబు చేయాలి చూద్దాం. tan ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు √3 ఇంప్లైస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీలు. ఎందుకంటే మనకు తెలుసు ఏమై tan 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు √3 అని కదా. ఇంకా ఎప్పుడవుతుంది tan 180 ప్లస్ 60 కూడా √3 ఇచ్చును, కానీ త్రిభుజంలో అన్ని కోణాలు కలిపితే అన్ని కోణాలు కలిపి 180 ఉండాలి. 180 డిగ్రీలు ఉండాలి. సరే, కాబట్టి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 60 అని తెలిసింది. కాబట్టి మనకి ఇప్పుడు ఏం తెలిసింది మరి, బీటా ఈజ్ ఈక్వల్ టు 60 మైనస్ ఆల్ఫా. మరి కూడా మనకు ఇంకో విషయం కూడా తెలుసు, tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాడు. tan 45 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు 1 అని మనకు తెలుసు, కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీలు. ఇప్పుడు 60 డిగ్రీలు మైనస్ ఆల్ఫా అది 40 డిగ్రీలు, కాబట్టి ఇది 15 డిగ్రీలు వచ్చింది. అది జవాబు. సరిపోయిందా? అలా ఇక tan బీటా కావాలన్నాం అనుకో, tan బీటా అంటే tan 15 డిగ్రీలు కావాలి. దాన్ని ఎలా చేయొచ్చు, మనకు తెలిసినవి తీసుకుందాం. 15 డిగ్రీలు కావాలంటే 60 డిగ్రీలు మైనస్ 40 డిగ్రీలు పెట్టుకోవచ్చు. ఇప్పుడు tan ఆఫ్ ఏ మైనస్ బి లాగా ఉంది. tan ఏ మైనస్ బి ఫార్ములా మనకు తెలుసు, tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ tan బి అని మనకు తెలుసు. ఇది ఏ, ఇది బి. ఓకేనా. కాబట్టి ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, tan 60 అంటే √3 మైనస్ tan 45 అంటే 1 బై 1 ప్లస్ tan ఏ అంటే tan 60 అంటే √3 ఇంటూ tan బి అంటే tan 45 అంటే 1. కాబట్టి ఇది జవాబు. దీన్ని కొంచెం మార్చి రాయాలి అనుకుంటే √3 మైనస్ 1 హోల్ స్క్వేర్ మొత్తం బై పెట్టేసి √3 ప్లస్ 1 ఇంటూ √3 మైనస్ 1 అని రాసుకోవచ్చు. అంటే ఏం చేశాను ఇక్కడ గమనించండి, మనకి కింద √3 ప్లస్ 1 ఉంది కదా, నేను √3 మైనస్ 1తో కింద పైన గుణించాను అనమాట. కింద ఉన్న కదా అలాగే పెట్టాను, పైన √3 మైనస్ 1తో గుణించినప్పుడు ఇదివరకే పైన √3 మైనస్ 1 ఉంది, ఇప్పుడు అది 2 సార్లు ఉన్నట్టుగా అయింది. కాబట్టి గుణకారంతో ఉంది కాబట్టి √3 మైనస్ 1 దానికి వర్గం పెట్టాను. ఇప్పుడు పై భాగాన్ని మనం చూస్తే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్
ప్లస్ బి స్క్వేర్ అంటే -1 హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే ఇలా రాసుకోవచ్చు. ప్లస్ 2 అంటే √3 సి అంటే -1. సరేనా? ఇప్పుడు దీని విలువ ఎంత వస్తుందో మనం చూసుకోవచ్చు. అలాగే కింది భాగంలో ఇది a ప్లస్ బి ఇంటూ a మైనస్ బి అంటే a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే √3 హోల్ స్క్వేర్ -1 స్క్వేర్. సరేనా? ఇక్కడ ఇది √3 ఇది -1 కాబట్టి మొత్తానికి ఇక్కడ ఎంత వచ్చింది? √3 హోల్ స్క్వేర్ అంటే 3 -1 హోల్ స్క్వేర్ అంటే 1 3 + 1 4 ఇది -2√3 అయింది బై ఇది √3 హోల్ స్క్వేర్ అంటే 3 మైనస్ ఇది 1 స్క్వేర్ అంటేనేమో 1 అంటే 3 - 1 అంటే 2 వచ్చింది. అంటే మొత్తానికి మనకి 2 - √3 అనేది జవాబుగా వచ్చింది అనమాట. ఇలా మనము మరిన్ని లెక్కలు చేసుకోవచ్చు. సరేనా? ఇప్పుడు ఇంకో లెక్క తీసుకుందాం. ప్రశ్న రాస్తున్నాను, గమనించండి. tan 45 ప్లస్ బి tan 40 డిగ్రీలు ప్లస్ బి. సరేనా? tan 45 డిగ్రీలు ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 2 + √3 అయితే tan బి విలువను కనుక్కోండి. సరేనా? అయితే tan బి ఈజ్ ఈక్వల్ టు, సరేనా? ఇప్పుడు మనం చేద్దాం. ఏ ప్రశ్న हम कर देंगे, कैसा करेंगे आप देख लीजिए. tan 45 ప్లస్ బిని మనము ఇలా రాసుకోవచ్చు. ఇది ప్రశ్న. ఇప్పుడు జవాబు రాస్తాను. tan 45 డిగ్రీలు ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు tan 45 డిగ్రీలు ప్లస్ tan బి బై 1 మైనస్ tan 45 డిగ్రీలు ఇంటూ tan బి. అది ఈజ్ ఈక్వల్ టు 2 + √3. ఇప్పుడు tan 45 అంటే 1 ప్లస్ tan బి బై 1 మైనస్ tan బి. అది ఈజ్ ఈక్వల్ టు 2 + √3. సరేనా? ఇప్పుడు మనం ఏం చేయొచ్చు, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కింద ఇక్కడ ఏం లేదు అనుకోకుండా ఇది 1 అని రాసుకోవచ్చు. అవునా? ఎందుకంటే ఇక్కడ 1 అని రాస్తే దాని విలువ అంతే ఉంటుంది కాబట్టి. అవునా? సరే, ఇప్పుడు మనము కాంపోనెంట్ డివిడెండ్ అనేది ఒక సూత్రాన్ని వాడదాం. సరేనా? దాని ప్రకారం ఏం చేస్తానంటే పై దాంట్లోంచి కిందికి తీసేసి రాస్తాను. పై దాంట్లోంచి కిందికి తీసేసి 1 1 పోతాయి. tan బి -tan బి అంటే 2 tan బి వస్తుంది. ఎడం వైపు ఏం చేస్తానో కుడి వైపు కూడా అలాగే చేస్తాను. పై దాంట్లోంచి కిందికి తీసేస్తాం అంటే 2 + √3 -1 అంటే 1 + √3 అవుతుంది. తర్వాత కింది భాగంలో ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ పైది కిందిది కలిపింది రాస్తాను. అంటే tan బి -tan బి పోతాయి. 1 + 1 2 అవుతుంది. ఈసారి ఏం చేస్తున్నాము, నేరుగా కూడేసి రాస్తున్నాము. అంటే 2 + 1 3 అవుతుంది ప్లస్ √3 అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ రెండు కొట్టేయబడ్డాయి. మనకి నేరుగా tan బి విలువ వచ్చేసింది ఇక్కడ. అర్థమైంది కదా? అలా అనమాట. ఇప్పుడు మీరు దీన్ని ఇంకా కావాలంటే సంక్షిప్తీకరించుకోవచ్చు. సరే, అలా కూడా చేయదలుచుకుంటే ఇక్కడతో ఆపేసినా పర్వాలేదు, కానీ ఇంకొంచెం సంక్షిప్తీకరించాలనుకుంటే ఇలా చేయొచ్చు. 1 + √3. సరేనా? ఇక్కడ 3 + √3 కింద ఉంది కదా, నేను 3 - √3 పైన కింద వేస్తాను. అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, కింద 3 - √3 అని వస్తుంది కింద కదా. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. పైన 1 × 3 3, ఇక్కడ √3 × √3 అదొక 3 అవుతుంది. కాబట్టి ఇది మైనస్తో ఉంది కాబట్టి ఈ +3 - 3 కొట్టేయబడతాయి.
ఇక తర్వాత ఏం మిగిలిందబ్బా అంటే ఇది 3√3 అవుతుంది, ఇదేమో -√3 అవుతుంది. అంటే మొత్తం కలిపి 2√3 ఉన్నట్టు బై 3 - √3 మిగిలినట్టు, అంతే కదా. ఇంకా కావాలి అనుకుంటే ఈ కింది భాగాన్ని కూడా మనం ఏం చేయొచ్చు, ఒక నిమిషం మనం ఏం చేసాం చూద్దాం. ఇక్కడ కాస్త తప్పు జరిగినట్టుంది. 1 + √3, ఇక్కడ మనము 3 - √3 చేసాం, సరే అది బాగానే ఉంది. ఇక్కడ తప్పు వచ్చేసింది. కింది భాగం చూడండి, మనం పైన 3 - √3 చేసాము, కింద కూడా ఏం చేసాము 3 + √3 ఇదివరకే ఉంది, ఇంకొక 3 - √3తో మనం చేసినప్పుడు ఏమైంది మరి, ఇది a + b × a - b అంటే a² - b² లాగా వస్తుంది కదా. అప్పుడు పై భాగంలో 2√3 ఉంది, కింది భాగంలో 9 - √3² అంటేనేమో అది 3, అంటే 2√3/6 అంటే √3/3, ఎందుకంటే ఈ 6లో 2 3 సార్లు పోతుంది. ఇప్పుడు మళ్ళీ కావాలంటే దీన్ని ఇలా తగ్గించుకోవచ్చు. √3 ఉంది కదా, 1/√3 సార్లు పోతుంది, కాబట్టి అది అంతిమ జవాబు అన్నమాట. అర్థమైంది కదా. అలా మనము లెక్కలు సులభంగా చేయొచ్చు. ఇది ఇప్పుడు tan b విలువ వచ్చేసింది, సరేనా. అంటే tan b విలువ ఇంత వచ్చింది అంటే ఇది b ఎంత అన్నట్టు 30 డిగ్రీలు అన్నట్టు. ఎందుకు మనకు తెలుసు tan 30 = 1/√3 కాబట్టి. అంటే మరి ఇప్పుడు ఇక్కడ ఏమైనట్టు, b దగ్గర 30 పెడితే 45 + 30 75, అంటే tan 75 విలువ 2 + √3 అన్నట్టు కూడా మనకి ఇప్పుడు తెలిసి వచ్చింది, సరేనా. ఇలా మనము లెక్కలు చేసుకోవచ్చు. కొంచెం ఓపిక ఉండాలి. ఒక లెక్క చెప్పేటప్పుడు మీరు ఆ లెక్కకు సంబంధించి మొదటి నుండి చివరి వరకు వినండి. ఎందుకంటే మధ్యలో ఎక్కడైనా మనము తప్పు చేసినా మళ్ళీ మనము చివరికి వచ్చేసరికల్లా దిద్దేసుకొని అరే ఇక్కడ తప్పు చేసాం కదా, మనం ఇలా మార్చుకోవాలి కదా అని ఆ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది. మీరు లెక్క ఎక్కడైనా మధ్యలోనే ఆపేశారనుకో వినడము, మరి మీరు బహుశా తప్పుగా వినేసి తప్పుగా అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు మనము ఇంకో లెక్క తీసుకుందాం. అయితే మనకి ఇక్కడ tan b = 1/√3 వచ్చింది కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, tan b = 1/√3 అనగా b = 30 డిగ్రీలు కూడా మనం చెప్పగలుగుతున్నాం. ఇక వేరే ప్రశ్నలోకి వెళ్దాం. ఒక వృత్తంలో 10 సెంటీమీటర్ పొడవు కల జ్యా, మనము జ్యానే ఆంగ్లంలో కార్డ్ అని కూడా పిలుస్తాం, కేంద్రం వద్ద 120 డిగ్రీల కోణం చేయుచున్నచో కేంద్రం నుండి జ్యాకు గల అల్పతమ దూరం మనము దాన్ని షార్టెస్ట్ డిస్టెన్స్ అని ఆంగ్లంలో అంటాం. షార్టెస్ట్ डिस्टेंस ఎంత, तो हम क्वेश्चन समझेंगे. इधर एक सर्किल दिया गया जिसमें एक कार्ड है, वो 10 सेंटीमीटर है और वो इधर सेंटर में 120 डिग्री बना रहा है. तो अभी क्या पूछ रहा है बोले तो, ठीक है, यहाँ से ये ज्या
इसको जो हम कार्ड बोलते, इसको हम ए बी बोल के लिखेंगे, इसको सी बोल के लिखेंगे। ये शॉर्टेस्ट डिस्टेंस बोल तो परपेंडिकुलर लाइन हमको मालूम है ना, शॉर्टेस्ट डिस्टेंस फाइंड आउट करना है यहाँ से यहाँ के लिए। तो एक बार अच्छी तरह लिखेंगे, ఇది 90 డిగ్రీలు, ఇది సి, ఇది డి, ఇది డి అని ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు మనము సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత కనుక్కోవాలి. సిడి ఈజ్ పర్పెండిక్యులర్ టు, సిడి అనేది ఏబికి లంబకోణంగా ఉంది, అప్పుడే కదా అది అల్పతమ దూరం అవుతుంది, షార్టెస్ట్ డిస్టెన్స్ కదా. ఇది మనం కనుక్కోవాలి. తో కైసా ఫైండ్ అవుట్ కरेंगे देखेंगे. సో ఇచ్చిన డయాగ్రామ్ లో మనకి చాలా స్పష్టంగా తెలిసిపోతా ఉంది. ఇది 60 ఉంటది అని మనకి బొమ్మని బట్టి చాలా సులభంగా తెలిసిపోతుంది. ఎందుకంటే ఇక్కడ లెక్కలో ఒక రకమైన సౌష్ఠవం ఉంది కదా. ఇది 60, ఇది కూడా 60, మొత్తం కలిపి 120 అన్నమాట. ఇప్పుడు మనకు ఇది మొత్తం ఏ నుంచి బి వరకు 10 అని తెలుసు, అంటే ఇది 5 అన్నట్టు, ఏడి 5, డిబి కూడా 5 అన్నట్టు. ఇప్పుడు మనకు ఏం కావాలి, షార్టెస్ట్ డిస్టెన్స్ సిడి కావాలి. మనకేం తెలుసు, కాస్ 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు, కాస్ 60 డిగ్రీలు ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనము కాస్ వేసుకుందామా ట్యాన్ వేసుకుందామా. మనకి ఇప్పుడు ఇక్కడ ట్యాన్ ఉపయోగపడుతుంది, మనం అది కూడా ఆలోచించుకోవాలి. మనకు ఈ కోణం తెలుసు, కోణం యొక్క ఎదురు తెలుసు, కానీ కోణం యొక్క ఆసన భుజం తెలియదు. కాబట్టి ఎదురు భుజము ఆసన భుజాన్ని కలిపేది ఏంటి, త్రికోణమితి నిష్పత్తుల్లో ట్యాన్ తీటా. కాబట్టి మనము ట్యాన్ అంటే ఎప్పుడు ఏది వాడాలని మనము ఊహించవచ్చు ముందే. మనకి ఏది ఇచ్చారు, ఎదురు ఇచ్చారు, అలాగే కోణం తెలుసు, ఆసనం తెలియదు. మరి కోణము, ఆసనము, ఎదురు వీటిని కలిపేది ట్యాన్ తీటా, కాబట్టి అలా రాసుకున్నాం. ట్యాన్ 60 ఈజ్ ఈక్వల్ టు ఎదురు భుజము బై ఆసన్న భుజము. ఎదురు భుజం ఎంత ఇక్కడ ట్యాన్ 60 అంటే ఏడి బై మరి ఆసన భుజం అంటే సిడి. ట్యాన్ 60 విలువ √3 అని తెలుసు, ఏడి ఎంత మనకి 5 అని తెలుసు, సిడి తెలీదా, కనుక సిడి ఈజ్ ఈక్వల్ టు 5/√3 అన్నమాట. అది సెంటీమీటర్లలో ఉంది కాబట్టి ఇది కూడా సెంటీమీటర్లలో ఉన్నట్టే. అర్థమైంది కదా. ఇప్పుడు ఇలా మనము లెక్కలు చేసేసుకోవచ్చు. ఇంకో లెక్క తీసుకుందాం. మరి ప్రశ్న రాస్తున్నాను, గమనించండి. ప్రశ్న, ఇవన్నీ మనం 10వ తరగతి పుస్తకంలో చేస్తున్నామని మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. 4 ఇంటూ సైన్ పవర్ 4 ఉంది, 30 డిగ్రీలు ఉంది, అంటే సైన్ 30 డిగ్రీలు హోల్ పవర్ 4 ప్లస్ కాస్ 60 డిగ్రీలు దానికి హోల్ పవర్ 4 ఉంది, మైనస్ అలాగే 3 సార్లు ఏం చేస్తున్నాము, కాస్ స్క్వేర్ 40 डिग्री माइनस साइन स्क्वेर 90 डिग्री इज इक्वल टू एंता. तो क्वेश्चन देख लीजिए कैसा है. 4 टाइम साइन पावर 4 30 डिग्री प्लस कास पावर 4 60 डिग्री. ये साइन पावर 4 30 डिग्री प्लस कास पावर 4 60 डिग्री को 4 से मल्टीप्लाई कर लो. फिर माइनस 3 टाइम्स क्या करना है, कास स्क्वायर 45 डिग्री माइनस साइन स्क्वायर 90 डिग्री करना है. तो देख लीजिए, हमको पहले ये मालूम रहना, साइन 30 डिग्री इज इक्वल टू कास 60 डिग्री होगा, और वो होगा
1/2. Cos 45 degree is equal to 8/√2. Sin 90 डिग्री इज इक्वल टू 1. तो ये हमको मालूम है, तो ये पूरा हम जो క్వశ్చన్ दिया गया उसमें डालेंगे. ఇవన్నీ మనము ఈ విలువల్ని మనము ఇచ్చిన ప్రశ్నలో ఎప్పుడైతే పెడతామో అప్పుడు మనకి సరైన జవాబు వచ్చేస్తుంది. 4 sin పవర్ 4 30 డిగ్రీలు ఉంది కదా. ఇప్పుడు ఇది sin 30 ఎంత 1/2. ఇప్పటికి sin పవర్ 4 తీటా లాగా ఉంది, అంటే 1/2 హోల్ పవర్ 4 ప్లస్ cos 60 అంటే కూడా 1/2 హోల్ పవర్ 4 మైనస్ ఇక్కడ 3 పెట్టుకొని cos స్క్వేర్ 45 ఉంది, అంటే 1/√2 యొక్క వర్గం చేయండి. మైనస్ sin స్క్వేర్ 90 అంటే 1 స్క్వేర్. ఇప్పుడు ఇక్కడ మనకి ఇది 4, ఇది 1/16 ప్లస్ 1/16 మైనస్ 3. ఇక్కడిది 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 అవుతుంది, మైనస్ ఇది 1 అవుతుంది. ఇదంతా చూసుకోండి, ఇది 4, ఇది 1/8. ఎందుకు ఒకసారి చూద్దాం. ఇది కింద 16 ఉందా, 16 రెండిట్లలో 16 రాసేయచ్చు. పైన 2 కింద హారాలు సమానంగా ఉంటే లవములు కూడొచ్చు అని చెప్పుకున్నాం. 1 + 1 అంటే 2 వచ్చింది, అంటే 1/8 అని అర్థం. ఇక మైనస్ ఇక్కడ 3 ఉండి ఇది సగం -1 అంటే మైనస్ సగం అని అర్థం. మొత్తానికి ఇది 4/8 అంటే 1/2 అని అర్థం. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 3/2 వచ్చింది. మళ్ళీ కింద హారములు సమానంగా ఉన్నాయి, లవములు నేరుగా కూడవచ్చు. 1 + 3 4/2 అంటే 2. ఇది జవాబు. ఇక ఇంకో లెక్క తీసుకుందాం. प्रश्न देख लीजिए. ట్రయాంగిల్ ఏబిసి, త్రిభుజము ఏబిసిలో యాంగిల్ ఏ అధిక కోణం, యాంగిల్ ఏ అనేది అధిక కోణం. అలాగే శీర్షం ఏ నుండి బిసికి గీచిన లంబం ఏడి యొక్క పొడవు, ఏడి యొక్క పొడవు 10 సెంటీమీటర్లు. డిబి ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్లు. ఇవన్నీ మనకి ఇచ్చారు. సి